రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడివిన మా ప్రియా పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన శక్తిగల నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే దేవుడవు తండ్రి, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు తండ్రి. అయ్యా, పాపం లేని పరిశుద్ధుడవు, పాపిని నీతిమంతునిగా మార్చే శక్తి కలిగిన దేవుడవు, పాపాన్ని క్షమించే అర్హత కలిగిన దేవుడవు తండ్రి. పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు, ఇశ్రాయేలీలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవయ్యున్న దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. దేవా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన దోషులమైన మమ్మును మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా. మా పాపాన్ని మీరు భరించినారు తండ్రి, మాకు రావలసిన శిక్షను మీరు అనుభవించినారు దేవా. మాకు బదులుగా ఆ కలవరి శిలువలో మీరు చేసిన బలియాగాన్ని బట్టి, మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, అపవిత్రమైన జీవితం నుండి, చీకటి బ్రతుకుల నుండి, అన్యజనుల నుండి మమ్మును వేరుపరిచి మిమ్మును సేవించే వారిమిగా మమ్మును మార్చుకున్నారు దేవా. మీకు ఉపయోగకరమైన పాత్రలుగా మమ్మును చేసుకున్నారు తండ్రి. అయ్యా, ఈనాడు మిమ్మును సేవించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు దేవా. అందును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. దయగలిగిన దేవా, ఈ ఉదయకాల సమయం అంతా మమ్మును, మా కుటుంబాన్ని, మా పిల్లలను మీరు రక్షించినారు దేవా. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు తండ్రి. అయ్యా, మీరే మమ్మును కాపాడుతూ వచ్చారు. మా పనులలో, మా ప్రయత్నాలలో మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు దేవా. ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన గొప్ప సహాయాన్ని బట్టి, మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా మీ దృష్టికి ఎక్కడైతే మీకు విరోధంగా జీవించినామో, ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురి చేసినామో దయతో మమ్మను క్షమించండి తండ్రి. మీ రక్తం ద్వారా మమ్మను కడగండి, పరిశుద్ధపరచండి దేవా. అయ్యా, మేము ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా. ఎందరైతే ప్రియులు శ్రమల చేత, వేదనల చేత, సమస్యల చేత పట్టబడి శోధనలకు గురయ్యి కన్నీరు కారుస్తున్నారో, కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు కనికరించండి తండ్రి. లేవనెత్తండి దేవా. వారి కన్నీటిని మీరు తుడవండి తండ్రి. వారి దుఃఖాన్ని తొలగించండి దేవా. ప్రతి కష్టం నుండి, బాధ నుండి సంపూర్ణంగా బిడ్డలందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే బిడ్డలు వారి పనులలో అపజయాన్ని ఎదుర్కొన్నారో, ఎందరైతే వారి ప్రయత్నం విఫలమైందని బాధపడుతున్నారో, ఎందరైతే అనేకుల నుండి మోసగించబడ్డారో, నవ్వుల పాలైనారో, దయచేసి దేవా ఈ సమయాన అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ప్రతి మోసం నుంచి, బాధ నుంచి నీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. అపజయాలన్నిటినీ విజయాలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు చేసే ప్రతి పనిలో గొప్ప సఫలతను అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈ సమయాన అనారోగ్యంతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ముట్టండి దేవా, స్వస్థపరచండి, బాగు చేయండి. నొప్పులు, గాయాలతో కృంగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనారోగ్య కారణాన్ని బట్టి ప్రార్థన చేసుకోలేని వారిగా ఉంటున్నారు దేవా. అలాంటి బిడ్డల్ని మీరు బలపరచండి దేవా. ఆత్మీయంగా దృఢపరచండి దేవా. ఆరోగ్యం మంచిగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నారు దేవా. మీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచండి, బాగు చెయ్యండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. అయ్యా, ఎందరైతే బిడ్డలు థైరాయిడ్, బీపీ, షుగరు, కంటి సమస్యలు, కడుపు నొప్పి, కాళ్ళ నొప్పులు, జ్వరాలు, రకరకాల క్యాన్సర్లు, కిడ్నీ సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, గొంతు, ముక్కు, చెవి మొదలైన ప్రతి అనారోగ్యంతో బాధపడుచున్నారో అలాంటి బిడ్డలందరినీ ముట్టండి దేవా. బాగు చెయ్యండి ప్రభా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, డాక్టర్స్కి సైతం అంతుపట్టని అనారోగ్యాన్ని బాగు చేసే శక్తి కలిగిన దేవుడు కేవలం మీరే ప్రభా. అయ్యా, మానవుని అవయవాలను నిర్మించిన దేవుడు మీరే. ఎక్కడ ఏ వ్యాధి ఉందో మీకే తెలుసు తండ్రి. దయచేసి
దయచేసి దేవా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు వైద్యానికి డబ్బులు లేక ఆర్థికంగా చితికిపోయిన స్థితిలో ఉంటున్నారు దేవా. అలాంటి వారందరికీ మీ సహాయాన్ని అందించండి దేవా. ఆర్థికంగా బిడ్డల్ని బలపరచండి దేవా. ప్రియులు చేసే వ్యాపారంలో, ఉద్యోగంలో, చేతి పనులలో ఆశీర్వాదములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ బిడ్డల ఆశలను, కోరికలను మీరు తీర్చండి దేవా. మీ యొద్ద నుండి శ్రేష్టమైనవి పొందుకునే ప్రార్థన జీవితాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేసి అలసిపోయిన వారిగా, విసిగిపోయిన వారిగా ఉంటున్నారు దేవా. అలాంటి బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. నీ బిడ్డల్ని మీరు కాపాడండి తండ్రి. అయ్యా మీరే వారి ఎడల ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మిమ్మును మాత్రమే దిక్కుగా చేసుకుని ఉంటున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా బిడ్డల ప్రార్థనలకు మీరు చెవియొగ్గమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే లోక సంబంధులుగా, లోకాశలు కలిగి లోక స్నేహంలో ఉంటున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణంగా లోకాన్ని విడిచిపెట్టి ప్రతి బానిసత్వం నుండి వేరయ్యి మిమ్మును వెంబడించే బిడ్డలుగా ఉండుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలు సఫలం చేయు దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా. మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మా కుటుంబాలలో, మా బ్రతుకులలో శాంతి, నెమ్మది, సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాలు రాక, వ్యాపారాలు చేసే శక్తి, ధనం లేక, చదువులో వెనుకబడుతూ, ప్రయత్నాలు సఫలం కాక, అనారోగ్యం నయం చేయించుకునే స్తోమత లేక, ఆహారం లేక, నివాసం లేక, వస్త్రాలు లేక, కుటుంబంలో ఐక్యత, ప్రేమ లేక, భార్య భర్తల మధ్య ప్రేమ లేక, చేతి పనిలో నష్టం వచ్చి ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఎక్కడ వెతికిన ఫలితం లేక అయ్యా బిడ్డలు ఎంతో రకరకాలుగా బాధపడుచున్నారు దేవా. అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీ ప్రియ బిడ్డల పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం అనుగ్రహించండి దేవా. భార్య భర్తల మధ్య సఖ్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనగద్రొక్కబడిన స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు లేవనెత్తండి దేవా. మనో దుఃఖం, మనో వేదనను బట్టి కన్నీరు కార్సు ధైర్యాన్ని కోల్పోయి అల్లాడిపోతున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. ప్రతి బిడ్డకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి విధమైన కాడి నుండి నీ బిడ్డలందరికీ విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు సమస్తమును కోల్పోయిన వారిగా ఉంటున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆస్తులను కోల్పోయి బాధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. సొంత వారిని కోల్పోయి బాధపడే బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలను కోల్పోయి బాధపడుతున్న వారిని, వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడుతున్న వారిని, ఇలా ప్రతి బిడ్డను కూడా మీరు ఆదరించండి, ఓదార్చండి దేవా. కోల్పోయిన వాటికంటే రెండంతలు అధికముగా నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు దేవా కుటుంబంలో ఉండే పాపాలను, శాపాలను దూరపరచండి దేవా. వ్యాపారంలో, ఉద్యోగంలో బిడ్డలను అభివృద్ధి పొందనీయకుండా ఆపే దురాత్మ శక్తులను మీరు లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు చేసే ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో దేవా మేమంతా ఏకీభవించి ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. మా మొరలకు చెవియొగ్గండి దేవా. మీరే మాకు గొప్ప జవాబును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మేము కష్టకాలమందు శ్రమ చేత బాధపడుతున్నప్పుడు మా మొరలను, మా కష్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మమ్మను తప్పించినారు. విరోధుల చేతుల నుండి, శత్రువుల చేతి నుండి, అపవాది కబంధ హస్తాల నుండి మమ్మను కాపాడిన దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇలా ప్రతి పరిస్థితిలో దేవా మీకు మొరపెట్టినప్పుడు మాకు తోడయుండి మీ గొప్ప సహాయాన్ని అందిస్తూ మమ్మను చెయ్యి విడిచిపెట్టక ఎల్లప్పుడూ మీ కనుపాప వలె కాచి కాపాడుతున్న మీ యొక్క ప్రేమ అంతటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మమ్మను ప్రేమిస్తూ, మా కన్నిటిని తుడిచివేస్తూ, మా దుఃఖాన్ని తొలగిస్తూ నిత్యము మమ్మను రక్షిస్తున్న దేవుడవుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా ఈ రాత్రి కాల సమయంలో రకరకాల పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మీరే వారి ప్రిపరేషన్ అంతట్లో తోడయ్యండి, సహాయం చెయ్యండి దేవా. అయ్యా దేవా ఈనాడు బిడ్డలు ఎంతో ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు.
కష్టపడుతున్నారు కానీ ఎలాంటి ఫలితం పొందుకోలేని వారిగా ఉంటున్నారు దేవా. అయ్యా, బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి దేవా. వివాహాల కొరకు ఎదురు చూస్తే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే ఈ ఉదయకాల సమయంలో సంబంధాలు కుదరక బాధపడుతున్నారో, వివాహాలు ఆగిపోయి కన్నీరు కారుస్తున్నారో, అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, కృప చూపించండి. సంతానం లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే అబార్షన్ అయ్యి బాధపడుతున్నారో అట్టి బిడ్డల్ని మీరు ఓదార్చండి దేవా. అయ్యా, కృప చూపించండి. ఎందరికైతే కడుపులోనే బిడ్డలు చనిపోయి బాధపడుచున్నారో అలాంటి తల్లులను కూడా మీరు ఓదార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే నిందలను అవమానాలను తలుచుకుంటూ కన్నీరు కారుస్తున్నారో అలాంటి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా సంతోషమును అనుభవించుదురు అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. దయచేసి దేవా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారు ఉద్యోగ స్థలంలో అవమానించబడుతున్నారు, చదువుకునే స్థలంలో నిందించబడుతున్నారు, వ్యాపారంలో అవమానాల పాలవుతున్నారు దేవా, సంఘంలో నిందించబడుతున్నారు. ఈనాడు దేవా, వారు తల వంచుకునే పరిస్థితిలో ఉంటున్నారు దేవా. అనేకుల మధ్య చిన్నబోయి జీవిస్తున్నారు దేవా. అయ్యా, ఇలా ప్రతి పరిస్థితిని బట్టి బిడ్డలు ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తుండగా వారికి మీరే రెట్టింపు సంతోషం దయచేయండి ప్రవ్వా. రెట్టింపు ఘనతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, గడిచిన దినములలో దేవా, బిడ్డలు ఎలాంటి బాధలను బట్టి, ఎటువంటి కష్టాలను బట్టి కన్నీరు కారుస్తూ జీవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కష్టం నుండి, బాధ నుండి నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో దేవా, ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ సమయాన దేవా, ఒంటరి జీవితాన్ని జీవిస్తూ మానసికంగా కృంగి కృషించిపోతూ బలహీన స్థితిలో పడిపోయిన బిడ్డలుగా ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి దేవా. వారి శ్రమల నుంచి కాపాడండి, ఒంటరితనం నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే బిడ్డలకు తోడుగా ఉండండి, మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం దేవా. భర్త విడిచిపెట్టాడని, భార్య వదిలి వెళ్ళిపోయిందని, తల్లిదండ్రులు వేరైనారని, కుమారులు కుమార్తెలు పట్టించుకోవడం లేదని, బంధువులు ప్రేమించడం లేదని, ఇరుగు పొరుగు వారు అసహించుకుంటున్నారని, సంఘంలో అందరూ వెలివేశారని, ఇలా ప్రతి పరిస్థితిని బట్టి కన్నీరు కార్చని బిడ్డలందరినీ కనికరించండి దేవా. వారి స్థితిని మీరు మార్చండి దేవా. వారి ఎడల ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఎందరైతే బిడ్డలు కుటుంబంలో సంతోషం లేదని, పిల్లల జీవితంలో శుభకార్యములు జరగడం లేదని, కుటుంబ సభ్యుల మధ్య సమాధానం, ఐక్యత లేదని, ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపని వారిగా ఉంటున్నారని, సఖ్యత లేకుండా జీవిస్తున్నారని, పిల్లలు చెప్పిన మాట వినడం లేదని, కుటుంబంలో ఆశీర్వాదములు లేవని, ఇలా రకరకాల పరిస్థితులను బట్టి కన్నీరు కార్చే బిడ్డల కన్నీటిని తొడవండి దేవా. వారి కుటుంబాలలో మేలులు, ఆశీర్వాదములను అనుగ్రహించండి దేవా. సంతోషం, సమాధానంతో బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదరన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఇంతవరకు ప్రవ్వా, మేము అడిగినవన్నీ పొందుకున్నామని నమ్ముచున్నాము దేవా. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నారు తండ్రి. అయ్యా, మాలో నమ్మికను కలిగించండి దేవా. అయ్యా, మేము అడగక మునిపే మా అక్కరలన్నీ ఎరిగి ఉన్న దేవుడో తండ్రి. మా బాధలు, మా కష్టాలన్నీ మీకు తెలుసు దేవా. దయచేసి ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలమైన మేము మీకు మొరపెడుతుండగా మా పట్ల మీరు న్యాయం జరిగించండి దేవా. మా మొరలకు చెవియొగ్గండి తండ్రి. మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడై ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. వారు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తూ మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన, క్షేమకరమైన నిద్రను అనుగ్రహించండి. బిడ్డల హృదయంలో ఉండే భయాలను, బాధలను సంపూర్ణంగా దూరపరచమని, నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తూ ఉదయకాల సమయం నుంచి ఇంత
ఇంతవరకు మీరు మమ్మను ఎంతగానో కాచి కాపాడిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.